యుద్ధం ముగిశాక మనం ఎంత గొప్పగా సాధించామన్నది మన సైన్యం చేత చెప్పనీయలేదు, ప్రభుత్వం పెద్దగా చెప్పుకోలేదు. ఈలోపు నెగిటివ్ ప్రాపగాండాలో పాకిస్తాన్ సక్సెస్ అయింది, లేదా చైనా, రష్యా అనుకూల మీడియాలు వాళ్ళకి సహకరించినటువంటి పరిస్థితి ఉంది. బట్ వాడే భయపడి వణికిపోయినటువంటి పరిస్థితి. సర్గోదా ఎయిర్ బేస్ కొట్టినటువంటి దెబ్బ ఈ రోజుకి కూడా భూకంపాలు వస్తున్నాయి. కరాచీతో పాటుగా ఇతర ప్రాంతాల్లో అన్నటువంటిది అక్కడ ఉన్న నిపుణులే చెప్తున్నారు. మరొక వైపున నూర్ఖాన్ ఎయిర్ బేస్ లాంటిది అసలు అమెరికన్ సైన్యం పర్యవేక్షణలో ఉంది. పాకిస్తాన్ సైన్యం కూడా లోపలికి వెళ్ళడానికి వీలు లేని చోట వెళ్ళి భారతదేశం కొట్టొచ్చింది అన్నటువంటిది మరొక అంశం. అక్కడున్న జర్నలిస్టులు బయటపెట్టినటువంటి విషయం ఇంకొకటి. అట్లాగే ఇప్పుడు తాజాగా మరొక అంశం విజువల్స్తో సహా బయటపడింది. ఏంటయ్యా అంటే, పాకిస్తానీ పోస్ట్ వాళ్ళు చివరికి తెల్ల జెండాని ఎగరేశారు. వజ్రా కార్ప్స్ ఇండియన్ ఆర్మీ కొట్టినటువంటి దెబ్బతో బిత్తరపోయినటువంటి వాళ్ళు తెల్ల జెండా ఎగరవేశారు. దాంతో అక్కడ కాల్పుల విరమణ సందర్భంలో జరిగిందంటూ ఆ తెల్ల జెండాకి సంబంధించినటువంటి వీడియో ఏదైతే అక్కడ కనబడుతున్నటువంటి దాంట్లో ఆ అటవీ ప్రాంతంలా కనబడుతున్నటువంటిది అవతల పక్కన వాళ్ళకి సంబంధించినటువంటి పాకిస్తాన్ సంబంధించిన సైనిక పోస్టుల దగ్గర తెల్ల జెండాలు ఎగరవేసినటువంటి విజువల్స్ ఇప్పుడు బయటకు వచ్చినాయి.